హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను అంగన్వాడీ బాలామృతం పిండితోటి గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ గవ్వలు ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. అయితే ఇలా డిఫరెంట్గా ఏదైనా వెరైటీ ట్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ లాగేస్తుందేమో, ఎక్కువ పీల్ చేసుకుంటుందేమో అనే భయం ఉంటుంది కదా. సో అలాంటి భయం ఏమీ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ అలాగే మీ దగ్గర ఈ గవ్వలు ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర గవ్వల మౌల్ లేకపోయినా కూడా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తానండి. సో లేట్ చేయకుండా వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను గవ్వలు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ కప్ చూపిస్తున్నాను కదండి. ఈ కప్తో 2 కప్పుల బాలామృతం పిండిని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో మీకు గవ్వలు చూపించాను కదా, దీంతో 2 కప్పుల అంగన్వాడీ పిండి తీసుకుంటే మనకి అన్ని గవ్వలు అనేవి ప్రిపేర్ అవుతాయి. ఈ 2 కప్పుల అంగన్వాడీ పిండిని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టాలండి. ఎందుకంటే ఇది కొంచెం బరుకుగా ఉంటుంది కదా, దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం బరుకుగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం పౌడర్ లాగా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టాలి. చూసారు కదండి, ఇలా పౌడర్లా అయితే సరిపోతుంది. మరీ పౌడర్లా అవసరం లేదు. ఒక నిమిషం పాటు మీరు మిక్సీ పడితే సరిపోతుందండి. మరీ అంత పౌడర్ అయితే అవసరం లేదు. ఇలా మనం మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని మీరు ఒక గిన్నెలోకి తీసుకోండి. కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకుంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి ఇందాక మనం ఏదైతే కప్ తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మైదా పిండి కంటే గోధుమ పిండి మంచిది కదా. మైదా పిండి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నాను. సేమ్ అదే కప్ తోటి 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే దీంట్లో నేను కొంచెం సాల్ట్ అండి, చాలా తక్కువ, చూస్తున్నారు కదా, 1/2 టేబుల్ స్పూన్ వేసాను నేను. ఇందులో స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు, సాల్ట్ మరీ ఎక్కువ వేయకూడదండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండికి ఎలా అయితే పిండి అనేది కలుపుకుంటామో సేమ్ అదే మాదిరిగా ఈ పిండి అనేది కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలండి. ఎలా అంటే చిన్న గోలిక్కాయ సైజు ఉండ అయితే సరిపోతుంది. అలా అయితే మనకి గవ్వ అనేది బాగా వస్తుందండి, లోపల కూడా బాగా ఉడుకుతుంది. అంతకంటే పెద్దదైతే మనకి అంతగా ఉడకదు. అండ్ అలాగే ఈ పిండి అనేది మనకి చేతికి అంటుకోకుండా ఉండాలంటే మీరు చేతికి కొంచెం ఆయిల్ అనేది రాసుకోండి. ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా పర్వాలేదు, రాసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు అనేవి తయారు చేసుకోవాలి. ఇలా ఉండల కింద తయారు చేసుకున్న తర్వాత మన దగ్గర గవ్వల మౌల్ ఉంటుంది కదండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాంటిది దొరుకుతుంది. లేదంటే మనకి మార్కెట్లో ప్లాస్టిక్వి కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. మన ఇంట్లో ఫోక్ స్పూన్స్ ఉంటూ ఉంటాయి కదా, అందరి ఇంట్లోనే అవైలబుల్గానే ఉంటాయి. సో దీనికి మీరు కొంచెం ఆయిల్ అనేది రాయండి. ఆయిల్ రాసిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఉండ తీసుకొని దాని మీద మీరు ఇలా పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ చేసినట్లయితే మీకు గవ్వల మౌల్ మీద ఎలా అయితే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీని మీద కూడా అలానే వస్తుందండి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. మన దగ్గర యూస్ చేయలేని కోంబ్ ఏదైనా ఉంటే దాని మీద కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాని మీద కూడా సేమ్ మీకు గవ్వలానే వస్తుంది, చూసారు కదా. బట్ యూస్ చేయలేని కోంబ్ మీద చేయండి. సో ఇలా గవ్వలని తయారు చేసేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ అనేది వేడెక్కనివ్వాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. గ్యాస్ మనకి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి. ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి.
చూసారు కదండి, మనకి గవ్వలు అనేవి ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి గవ్వలు అనేవి రెడీ అయిపోయినట్టే. అండ్ అలాగే మనకి ఆయిల్ కూడా చూసారు కదా, ఎక్కువ పీల్చుకోలేదండి. అండ్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.